ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఢిల్లీకి చేరుకున్న ఆయన నేరుగా మన్మోహన్ నివాసానికి చేరుకున్నారు. మన్మోహన్ పార్థివ దేహం వద్ద అంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రేవంత్ రెడ్డి హైదరాబాద్ తిరుగు ప్రయాణం కానున్నారు. మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహానికి రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఢిల్లీ సీఎం అతీషి, మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు. మాజీ ప్రధాని ఆర్థికవేత్త మన్మోహన్ మృతి పట్ల మంత్రి సీతక్క సంతాపం తెలిపారు. దేశం గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయిందన్నారు. దేశం కోసం నిష్కలంకమైన సమగ్రమైన నిర్ణయాలు తీసుకున్నారని, రాజకీయ ప్రజా జీవితంలో మన్మోహన్ సింగ్ లెజెండ్గా ఉన్నారని కీర్తించారు. మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన అమూల్య సేవలు చిరస్మరణీయంగా పేర్కొన్నారు. దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన పాత్ర అనన్యంగా కీర్తించారు. మన్మోహన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిమ్స్ ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్యంతో నాగర్ కర్నూలు మాజీ పార్లమెంట్ సభ్యులు మంద జగన్నాథం చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా జగన్నాథంను మంత్రి పొన్నాం ప్రభాకర్ పరామర్శించారు. నిమ్స్ హాస్పిటల్ సూపరింటెండెంట్ పీరప్ప ఇతర వైద్యులను జగన్నాథం ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. మంత్రి పొన్నాం ప్రభాకర్ మంద జగన్నాథంకి మంచి చికిత్స అందించాలని వైద్యుల బృందానికి మంత్రి సూచించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. దేశాన్ని ఆర్థికంగా కొత్త పుంతలు తొక్కించిన నేత మన్మోహన్ సింగ్ అని మాజీ ఎంపీ విహెచ్ అన్నారు. మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నారని తెలిపారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు ఆద్యులలో ఒకరు మన్మోహన్ సింగ్ అన్నారు. ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవని చెప్పారు. ఏ విధంగానైతే పనిచేస్తుందో ఇండియా కూటమిని ఏకపరిచి బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలని ఆలోచన చేసే సమయంలో ఆయన పోవడం కాంగ్రెస్ పార్టీకి తీరని ఏది అన్యాయం జరిగింది. అన్యాయం అనగానే తీరని లోటు జరిగిందనేది నా ఉద్దేశం. ఏదైనా ఆయనతోటి నేను పనిచేసే అవకాశం వచ్చింది. ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా 2 సార్లు ప్రధానమంత్రిని కలిసి ఓబీసీలో దేశంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్ మద్దతు ఇచ్చింది. అప్పుడు ఐఐఎంలో రిజర్వేషన్ కావాలని ఆలోచన చేసే సమయంలో సుప్రీంకోర్టు కొట్టేషన్ దేర్ ఇస్ నో రిజర్వేషన్ ఫర్ ఓబీసీ అని. అలాంటి సమయంలో నేను సోనియా గాంధీ దగ్గరికి పోయి, మేడం, టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, టాలెంట్ హాస్ గివెన్ టు ఎవ్రీబడి. దేవుడు అనేటువంటి అందరికీ అవకాశాలు ఇచ్చాడు, కానీ మాకు ఒక అవకాశం ఇవ్వాలి. సుప్రీంకోర్టు కొట్టేసినాక మా ఫ్యూచర్ ఏం కావాలంటే అడిగింది. ఏం చేయాలి? ఏం లేదమ్మా, నువ్వు మన్మోహన్ సింగ్ గారికి చెప్పి పార్లమెంట్ లో బిల్లు పెట్టాలంటే ఆనాడు ఉన్నటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ గాని అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు బిల్లు పెడితే ఐఐఎం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో డాక్టర్లు అయితే బిల్లు పాస్ అయింది. అది కేవలం మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ వల్లనే జరిగింది. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం 3వ సారి వచ్చిన బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతలేదు. కేవలం యూపీఏ పీరియడ్ లోనే జరిగింది, అది మన్మోహన్ సింగ్ పీరియడ్ లోనే జరిగింది. నిజంగా నాకు చాలా బాధ ఉన్నది అలాంటి వ్యక్తి లేకపోవడం. ఆయనతో పాటు 2008లో మంత్రులు కేబినెట్ లో తీసుకోవాలని సోనియా గాంధీ చెప్పడం, ఆయన కూడా ఆలోచన చేసి నా పేరు ఇంక్లూడ్ చేశారు. కానీ వేరియస్ పరిస్థితుల్లో నాకు అన్యాయం జరిగింది. అయినా పర్వాలేదు, కానీ మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తి చనిపోవడం నాకు చాలా బాధాకరం ఉంది. ఎందుకంటే ఆయన దేశంలో ఒక మంచి ఆలోచన కలిగిన వ్యక్తి నేను అనుకుంటా. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరు కావాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, పార్టీ ఎంపీలను అధినేత కేసీఆర్ ఆదేశించారు. ఆర్థిక సంస్కరణల ఆర్కిటెక్ట్గా మన్మోహన్ సింగ్ దేశానికి అమోఘమైన సేవలందించారన్నారు.
మన్మోహన్ సింగ్తో తెలంగాణకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే స్వరాష్ట్రం సాకారమైందన్నారు. ఉద్యమ సమయం నుండి రాష్ట్రం ఏర్పాటు దాకా ఆయన అందించిన సహకారాన్ని తెలంగాణ సమాజం మరవదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన తనకు వారితో వ్యక్తిగత అనుబంధం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ సమాజానికి అత్యంత ఆప్తుడైన మన్మోహన్ సింగ్కు ఘన నివాళులర్పించాలని, అంత్యక్రియలకు హాజరు కావాలని కేటీఆర్, ఎంపీలు, బీఆర్ఎస్ నేతల బృందాన్ని కేసీఆర్ ఆదేశించారు. సికింద్రాబాద్ గురుద్వార్లో వీర్బాల్ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. దేశ రక్షణ కోసం, ధర్మరక్షణ కోసం, మన స్వేచ్ఛ కోసం వందల సంవత్సరాల క్రితం అనేక మంది ప్రాణాలు అర్పించారు. వారిని స్మరించుకోవడం మన కర్తవ్యం. గురు గోవింద్ సింగ్ ఆయన 4 పిల్లలు, 18 ఏళ్ళు, 17 ఏళ్ల 2 పిల్లలు యుద్ధంలో మరణించారు. 9 ఏళ్ల 7 ఏళ్ల పిల్లలు బలయ్యారు. వారి బలిదానాల నుండి మనకు ఈ స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చాయి. సిక్కు గురుదేవుల వారి పిల్లల త్యాగాలను భవిష్యత్ తరాలు గుర్తు చేసుకునే విధంగా ఉండాలని, స్ఫూర్తి పొందాలని మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఎంపీ ఈటెల తెలిపారు. వీర్బాల్ దివాస్ పేరుతో ప్రధానమంత్రి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా జాతి స్ఫూర్తి పొందాలని ఈటెల రాజేందర్ ఆకాంక్షించారు. ఇప్పటికి మనం మార్చి 23 నాడు వారిది సభ జరుపుకుంటూ ఉంటాం. ఈ అమరుల త్యాగాలు వృధా కావు. మనం పొందిన ఈ స్వతంత్రం, మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ ఊరికే వచ్చింది కాదు. ఇవాళ వందల సంవత్సరాల కాలం పాటు ఇలా భారత జాతి ఏకోన్ముఖులై ఎన్ని కష్టాలు పడ్డరో, ఎన్ని లక్షల మంది జైళ్ళల్లో మగ్గిపోయినరో, ఎన్ని వేల మంది త్యాగాలు చేసిండ్రో, దాని ఫలితంగా వచ్చినటువంటి స్వతంత్ర ఫలం. కాబట్టి ఇవాళ వీర బాల దివాస్ నరేంద్ర మోడీ గారు ఈ జాతికి ఒక ప్రేరణ రావాలి, ఈ రాబోయే విద్యార్థులకు కూడా ఒక స్ఫూర్తిని ఇవ్వాలని చెప్పి అయితే వారు అందించారు. ఆ రోజుని అది జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు పార్టీ ఆఫీస్, భారతీయ జనతా పార్టీ ఆఫీసులో కూడా ఈ అమరుల యొక్క త్యాగాలకు సంబంధించినటువంటి ప్రార్థనలు ఉంటాయి. అక్కడ కూడా పూజలు ఉంటాయి. అక్కడ కూడా పాల్గొనవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఆ అమరులను నివాళులర్పిస్తూ నమస్కారం. మన్మోహన్ సింగ్ మరణ వార్త విని దిగ్భ్రాంతికి లోనయ్యానని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. విభజన శరణార్థి, ఆర్బీఐ గవర్నర్గా, ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఎదిగారని తెలిపారు. మైనార్టీలు, వెనుకబడిన తరగతులతో సహా భారతదేశంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం చిత్తశుద్ధితో కృషి చేసిన ఏకైక ప్రధానమంత్రిగా గుర్తుంచుకుంటానని చెప్పారు. అతని కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులకు తన సానుభూతి తెలిపారు. प्राइम मिनिस्टर जनाब मनमोहन सिंह साहब के इंतकाल पर अपनी जानिब से, अपनी पार्टी की जानिब से उनके अफराद खानदान को ताज़ियत पेश करता हूं और ये बात सच्चाई पर मुबन्नी है कि मनमोहन सिंह साहब एक पार्टीशन के रिफ्यूजी थे और उसके बाद उन्होंने अपनी ज़ाती मेहनत और ईमानदारी से वो तरक्की करते गए. आरबीआई के गवर्नर और फिर भारत के फाइनेंस मिनिस्टर, फिर 2004 में वो इस मुल्क के वज़ीर आज़म बने और मेरा मानना यह है कि उनके दौरे वज़ारत उस्मा में वो एक भारत का एक पहला वज़ीर आज़म था, प्रधानमंत्री था, जिसने मार्जिनलाइज कम्युनिटीज़ और ख़ास तौर से मुसलमानों को अपलिफ्ट करने के लिए, उनको हक दिलाने के लिए उन्होंने बहुत कोशिशें की और उनके इंतकाल से यकीनन हमारे वतन अजीज़ ने अपने एक ख़ास सपूत को खोया है. मैं तमाम मुल्क जो आज गम में है, मैं उसमें शामिल हूँ. బీసీల రిజర్వేషన్ పెంపుపై స్పష్టత ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి వీల్లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ పేర్కొందని చెప్పారు. బీసీ సంఘాలతో హైదరాబాద్లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. బీసీల జనాభా ఎంతో తెలియకుండా హామీ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
జనాభాలో సగానికి పైగా బీసీలు ఉన్నారని చెప్పారు. కానీ 42% అని కాంగ్రెస్ ఎలా చెబుతుందో అంతుపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20,000 కోట్లు బీసీలకు బడ్జెట్ ఇస్తామని చెప్పారు. మరి 3 సార్లు అసెంబ్లీ జరిగింది, బీసీలకు మాత్రం 20,000 కోట్లు పెట్టలేదు. మరి ఇప్పుడు స్థానిక సంస్థలు దగ్గరికి వచ్చినాయి, 42% ఇస్తా అన్నది ఇవ్వకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం మాకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చెప్పినట్టుగా 42% ఇవ్వకుండా ముందుకు వెళ్ళే ప్రసక్తే లేదు. మిమ్మల్ని మేము వెళ్ళనీయం. ఎక్కడికక్కడ మండల కేంద్రాల్లో కావచ్చు, జిల్లాలలో కావచ్చు, అన్ని చోట్ల కూడా నిరసన ప్రదర్శనలు చేస్తాం. మీరు 42% కాకుండా బీసీల వాటా మాట్లాడకుండా ఎన్నికలకు వెళ్తే మాత్రం కార్యాచరణ చాలా స్పష్టంగా, చాలా షార్ప్గా, పెద్ద ఎత్తున రియాక్షన్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇవాళ ఇక్కడ కలిసినటువంటి బీసీ ఎంబీసీ సంఘాలు అందరం కూడా కలిసి మాట్లాడుకున్నది ఏంటంటే, ఇవాళ ప్రభుత్వానికి మనం ఒక హెచ్చరిక జారీ చేద్దాం. మీరు చేసేటటువంటి ప్రయత్నం బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే, బీసీ జనాభా ఎంతుందో తెలంగాణ ప్రజలకు చెప్పినాక మాత్రమే, దాని మీద మీరు ఎట్లా ముందుకు పోతారనే స్పష్టత ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు ఎన్నికల గురించి ఆలోచన చేయాలి. అంతవరకు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఆలోచన చేయకూడదు. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్. రెండవది, జనవరి 3 నాడు సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉన్నది. మరి ఆనాడు ఇందిరా పార్క్ దగ్గర ఒక భారీ సభను మేము పెట్టబోతా ఉన్నాం. ఆ సభలో అన్ని బీసీ కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి ప్రతినిధులు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారు. ఆనాడు ఇంకా స్పష్టంగా మా కార్యాచరణ కూడా మేము చెప్తాం. బీసీ డెడికేటెడ్ కమిషన్కి సంబంధించిన సమయం 30వ తారీఖు నాడు అయిపోతూ ఉన్నది. మరి 30వ తారీఖు నాడు ప్రభుత్వానికి వారు నివేదిక ఇస్తామని చెప్తున్నారు. ఆ నివేదిక అంశాలు బయటపడ్డ తర్వాత తప్పకుండా 3వ తారీఖు నాడు పెట్టేటటువంటి సభలో మా కార్యాచరణ ఇంకా స్పష్టంగా చెప్తాం. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తుదిశ్వాస విడిచారన్న వార్త తెలుసుకుని తీవ్ర సంతాపం తెలిపారు నారాయణ. కొల్లేరు ప్రక్షాళనపై ఒక్కసారి ఢిల్లీలో ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ని కలిసి మాట్లాడితే అంత దూరం నుండి కాలుష్యంపై శ్రద్ధ చూపినందుకు అభినందించారు. యూపీఏ హయాంలో 10 ఏళ్ల పాటు మన్మోహన్ సింగ్ ప్రధానిగా తన సేవలు అందించారని కొనియాడారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల సిపిఐ ప్రగాఢ సంతాపం తెలియజేస్తా ఉంది. ఆయన సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండన, ఆర్థిక శాస్త్రవేత్తగా ఆయన పేరు పోసిన, 10 సంవత్సరాల పాటు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నా, ఆయన ఎప్పుడు ప్రతి ఇష్యూని రాజకీయం చేయకుండా ఇష్యూగా చూసినటువంటి వ్యక్తి. ఒక విధంగా చెప్పాలంటే సింపుల్సిటీ, ఆదర్శవంతమైనవాడు, అన్ని రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాలని మన్నించేవాడు, ప్రేమించేవాడు, ప్రజాస్వామ్యం అట్లా మంచి భక్తి ఉన్నవాడు. అట్లాగే ఎకానమీ జీడీపీ గ్రోత్ పెరగాలని చెప్పేసి 10 to 11%, 12% దాకా తీసుకోవాలని చెప్పేసి చాలా కోరుకున్నాడు. అలాంటి భారతదేశ అభివృద్ధి కోసం తపన పడినటువంటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. వారి మరణం భారతదేశ ప్రజాస్వామ్యానికి, లౌకిక వ్యవస్థకి తీవ్రమైన లోటు. మేము ఒకసారి ఈ కొల్లేరు ఇష్యూ పైన ఇక్కడి నుంచి వెళ్ళి ఈ ఎన్విరాన్మెంటల్ సమస్య సీరియస్ ఉంటుంది, కొల్లేరుని ప్రక్షాళన చేయాలని చెప్పేసి కోరితే ఆయన మెమోరం మొత్తం చదివిన తర్వాత ఆయన నన్ను ప్రత్యేకంగా అభినందించాడు. ఆల్ ది వే యూ కేమ్ ఫ్రమ్ దట్ డిస్టెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్లెయినింగ్ ఆన్ ది ఎన్విరాన్మెంటల్ ఇష్యూ, ఐఎమ్ హ్యాపీ అని చేశాడు. అంటే ఆయన ఎన్విరాన్మెంటల్ ఇష్యూ పైన చాలా భక్తి ఉన్నవాడు. అట్లాంటి వ్యక్తి చనిపోవడానికి చాలా బాధాకరం. వారి మరణం పట్ల మరోసారి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ స్థానిక కౌన్సిలర్ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఘన నివాళులర్పించారు. బీరంగూడ శివాలయం ఎక్స్ రోడ్లో కాంగ్రెస్ శ్రేణులు హాజరై మన్మోహన్ సింగ్కు నివాళులర్పించారు. దేశం గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయిందని కాంగ్రెస్ శ్రేణులు అన్నారు. దేశ అభివృద్ధిలో ఆయన తీసుకున్న ఆర్థిక సంస్కరణల వల్ల దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిందన్నారు. మన్మోహన్ సింగ్ పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టారని అన్నారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి, దేశానికి తీరని లోటు అని తెలిపారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ చనిపోవడం చాలా బాధాకరం. భారతదేశానికి ఎంతో సేవలు అందించిన మన మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ నుంచి చాలా వరకు ఆయన సేవలు అందించి మన తెలంగాణ
ఆయన ఉన్నప్పుడు బిల్లు పెట్టినందుకు ఆయన ఎంతో బాధాకరం. మనకు ఎన్నో సేవలు అందించి మన్మోహన్ సింగ్ గారికి సంతాపం తెలిపి అమీన్పూర్ మున్సిపాలిటీ తరఫున తెలుపుతున్నాం. ఈరోజు చాలా బాధాకరమైన రోజు. మనకు 10 సంవత్సరాలు మన పద్మభూషణ్ అవార్డు ఇస్తున్న డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు 2 పర్యాయాలు ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి ఈరోజు మనం కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. పార్టీలకు అతీతంగా ఇవాళ చాలామంది ఎంతో బాధపడుతున్నారు. ఎందుకంటే ఆయన ఎంతో ఆర్థికవేత్త, అంతేకాకుండా వినయవంతుడు, అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి. ఇవాళ మన భారతదేశంలో అలాంటి వ్యక్తిని కోల్పోయినందుకు చాలా బాధాకరంగా ఉంది. సో ఆయనకు మనశ్శాంతి ఉండాలని చెప్పేసి అమీన్పూర్ మున్సిపాలిటీ తరఫున నేను నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తాను. హైదరాబాద్ అబిడ్స్లోని స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో విజయవంతమైన 9వ అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సును మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, హైదరాబాద్ యూనివర్సిటీ ఆఫ్ డాన్ బాస్కో, ఎల్ సాల్వాడా సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్మన్ బిషప్ డాక్టర్ ఎంఏ డేనియల్ హాజరయ్యారు. గణన శాస్త్రానికి సంబంధించిన పరిశోధనలు ఇంజనీరింగ్ పరిజ్ఞానం పెరగడానికి ఎంతో సహకరిస్తాయని డాక్టర్ ఎంఏ డేనియల్ పేర్కొన్నారు. కృత్రిమ మేధ వలన నేడు సమాచార భద్రత అనేది రూఢీ చేయబడిందని చెప్పారు. సమాచారాన్ని సేకరించడం మరియు విశ్లేషించడం మొదలగు ముఖ్యమైన పనులను కృత్రిమ మేధ ద్వారా ఎంతో సులభంగా చేయగలమని గుర్తు చేశారు. ఈ కాన్ఫరెన్స్ నందు కృత్రిమ మేధతో కూడిన అనేక చర్చలు జరగాలని కోరారు. అంతర్జాతీయ సదస్సుకు కన్వీనర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం స్వప్న అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. Ladies and gentlemen, today we gather to celebrate the 9th RISE Conference, Hyderabad, India. I am happy to see guests and delegates witnessing RISE success. I am Professor Dr. Nguyen Hồng Sơn, Head of the Department of Science and Technology, Hanoi University of Industry, Vietnam. I send my best wishes to one and all. This is very famous conference, and in 9 years, more than 4 years, it's been in Vietnam. Especially the students, I hope they are not dropping off to sleep, because many times they think that these kind of occasions are good for them to either maybe relax. But I would like to sort of excite them a bit later on about intelligence, artificial intelligence, and some notable events in that. Okay, so, but first of all, I must thank the organizers, especially the organization of Stanley, the principal, the correspondent, Dr. I am Professor Atul Negi. I am Dean at the School of Computer and Information Sciences, University of Hyderabad. I am very happy here to be part of this international conference which is on the research in intelligent computing and technology, and this is being organized here at the Stanley Group of Institutions. This is a very good research event where based upon the technical program committee selection, a very good number of papers has been selected. Okay, and this is a good collection of the research papers. A lot of international collaboration is also taken place with this, and I wish the best for this conference. Thank you. Dr. Mithun, Dean, Faculty of AI Computing, Lincoln University College, Malaysia, and I am here in part of RISE, the conference conducted by Stanley Engineering College. We have signed up an MOU between Lincoln University College, Malaysia, and Stanley Engineering College with professors, leaderships, Prof. Sati Pradap sir, and also our Dr. Shiva, Dean for Engineering Faculty. And it was a fabulous event. It was a great event. A lot of collaborations are happening all over the world. People from Nepal, people from Vietnam,
ourselves from Malaysia been taking part of, and also we are taking care of few student exchange programs. We had a first set of students in Malaysia. స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్లో ఈరోజు 2 రోజుల సెమినార్ని నిర్వహించారు. ఇక్కడ మనతో ప్రిన్సిపాల్ గారు సత్యప్రసాద్ గారు ఉన్నారు. వారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ 2 రోజుల సెమినార్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? కాలేజ్ అభివృద్ధికి ఎలా కృషి చేస్తారు? ఇది ఈ 2 రోజులు సమ్మేళనం 5 విభిన్న దేశాల నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చున్నారు. ప్లస్ ఒక 7 రాష్ట్రాల వరకు, మన దేశంలో రాష్ట్రాల వరకు వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి వాళ్ళ పేపర్ ప్రజెంటేషన్ చేస్తున్నారు. ఈ సమ్మేళనం ద్వారా ఉద్దేశం ఏంటంటే రీసెర్చ్ ఇన్ ఇంటెలిజెంట్ కంప్యూటింగ్ ఇన్ ఇంజనీరింగ్ అనే ఒక అంశం పైన వస్తున్న ఎమర్జింగ్ టెక్నాలజీస్లో కొత్త సమాజానికి పనికొచ్చే పరికరాలు మనం ఎట్లా తయారు చేయొచ్చు, మనం ఉన్న పరిజ్ఞానాన్ని ఎట్లా దానికి అవలంబించవచ్చు, వీటి మీద చాలామంది వాళ్ళ ప్రతిభని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఈరోజు మీరు 2 రోజుల్లో చేపట్టిన సెమినార్లో ఎలాంటి అంటే కార్యాచరణ రూపొందించడం జరిగింది? We have the keynote speakers from the Bahrain, from the Vietnam, from the Nepal, from India, very reputed institute, NIT Silchar, from the Kathmandu University, from the Hanoi University of Industry, Vietnam. And also we have very quality papers in this conference. Students are getting the chance to participate in lot of various researches, and the current times, it's a time of the research. So our young students are learning with this. They are seeing how the conferences, people coming from outside, they are interacting directly. So it is an international exposure to them. Our college is giving them an international platform where the students are directly meeting with the speakers, session chairs, presenters. More than 8 countries people are presenting the paper into this. ఈ కాలంలో విద్యార్థులు ఒక్క రంగంలో ఉంటేనే ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. లైక్ వాళ్ళు అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇలాంటి కాన్ఫరెన్స్లలో స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు ఆర్గనైజింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా కాన్ఫరెన్సెస్ చూసి వాళ్ళు రేపు పొద్దున్న ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు ఈ నాలెడ్జ్ అనేది వాళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ఉంటుంది. బికాజ్ ఇవాళ రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా యూజ్లోకి వచ్చింది. సో పిల్లలు దాని ఇంపార్టెన్స్ ఇలాంటి కాన్ఫరెన్స్ వల్ల వాళ్ళు నేర్చుకుంటారు. సో ఇది ఓన్లీ ఫ్యాకల్టీకే కాకుండా రీసెర్చర్స్కే కాకుండా స్టూడెంట్స్కి కూడా చాలా యూస్ఫుల్. బికాస్ ప్రతి సెషన్లో ప్రతి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో దానివల్ల పిల్లలు కూడా చాలా నేర్చుకొని వాళ్ళ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. మౌలానా ఆజాద్ యూనివర్సిటీ అబ్దుల్ గారు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ బోలియే, आज का सेमिनार में मेन इंटेंशन क्या था? Actually what I have seen here, this is a fantastic thing. First of all, I must congratulate the Stanley College management and all the organizer. Today is holiday in fact for students. After all, they organize very well this thing, and very happy to see. Fantastic thing to do that kind of topic. We have to repeatedly do that kind of. నూతన టెక్నాలజీని విద్యార్థులకు అందించడమే కాకుండా పరిశోధనలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఈ 2 రోజుల సెమినార్ ఉపయోగపడుతుందని అంటున్నారు ప్రిన్సిపాల్ గారు. అయితే ఏ విధంగా అయితే ఈ 2 రోజుల సెమినార్లో ఒక భారతదేశం నుండి కాకుండా వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది, ఎక్స్పర్ట్ రావడం జరిగింది. ఈ ఎక్స్పర్ట్స్ యొక్క పరిశోధనలను, వారి యొక్క పేపర్లను కూడా ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగిందని చెప్తున్నారు. అంటే విద్యార్థుల యొక్క నైపుణ్యాన్ని అభివృద్ధి పరిచేందుకు ఇది ఎంతో దోహదపడుతుంది అని అంటున్నారు. ఓవర్ టు స్టూడియో. మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ కేల్ హైదరాబాద్ క్యాంపస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై 2nd ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. థింక్ ఏఐ 2024 సబ్జెక్టుపై 2nd ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్ని 2 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏఐలో మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, అదేవిధంగా ఏఐ టెక్నాలజీ వాడకంపై రీసెర్చ్ చేయనున్నారు. స్టూడెంట్స్కి ఉపయోగపడేలా కీ నోట్స్, పర్సంటేషన్స్, ఎక్స్పెక్టేషన్స్, ఒపీనియన్స్, సలహాలు ఇవ్వనున్నారు. నమస్కారం అండి. మేము థింక్ ఏఐ 2024 అనే కాన్ఫరెన్స్ని ఇక్కడ కేఎల్హెచ్ అజీజ్ నగర్ క్యాంపస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 2 days మొత్తం ఇక్కడ పేపర్ ప్రజెంటేషన్స్, కీనోట్ టాక్స్, వర్క్షాప్స్తో స్టూడెంట్స్కి ఉపయోగపడేలాగా మేము ప్లాన్ చేయడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్కి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఎక్స్పర్ట్స్ని పిలవడం జరిగింది. డాక్టర్ భరత్ రామకృష్ణ గారు డిఫెన్స్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చారు. రేపు కూడా ఇంకొక 2 స్పీకర్స్ మనకు ఐఐటి హైదరాబాద్, IIIT హైదరాబాద్ నుంచి రావడం జరుగుతుంది. వాళ్ళందరూ లేటెస్ట్ టెక్నాలజీస్ లైక్ ఆటోనమస్ సిస్టమ్స్, కంప్యూటర్ విజన్, డీప్ లెర్నింగ్, ఏఐ మీద
వాళ్ళ ఎక్స్పర్టైజ్ని స్టూడెంట్స్కి, రీసెర్చర్స్కి అందరికీ షేర్ చేయడం జరుగుతుంది. కేఎల్హెచ్ ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీ అందరికీ స్టూడెంట్స్కి ఉపయోగపడేలాగా ఏర్పాటు చేశామండి. ఇది ప్రతి సంవత్సరము ఫ్లాగ్షిప్ కాన్ఫరెన్స్ లాగా మేము కండక్ట్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో లాస్ట్ 2 వీక్స్లో ఈ కాన్ఫరెన్స్ చేయడం అనేది జరుగుతుంది. అజీజ్ నగర్ క్యాంపస్లో థింక్ ఏఐ అండ్ సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామండి. ఈ కాన్ఫరెన్స్కి 76 పేపర్స్ వచ్చాయండి త్రూఅవుట్ ద గ్లోబ్. అందులో మనం 21 పేపర్స్ యాక్సెప్ట్ చేసామండి. ఆ 21 పేపర్స్ ఏదైతే యాక్సెప్ట్ చేసామో ఆ పేపర్స్ అన్నీ కూడా స్ప్రింగర్ బుక్ సిరీస్లో పబ్లిష్ కూడా అవుతాయి. దీనికి పార్టిసిపేషన్కి ఆల్మోస్ట్ 3-4 కంట్రీస్ నుంచి, యూఎస్ నుంచి ఆల్మోస్ట్ 7 పార్టిసిపెంట్స్ ఉన్నారు. అట్లాగే మనకి ఫిన్లాండ్ నుంచి కూడా 2 పార్టిసిపెంట్స్ ఉన్నారు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ఎమినెంట్ అకాడమిషియన్స్కి, ఏఐలో ఉన్న రీసెర్చర్స్కి, అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అవర్ స్టూడెంట్స్ హు ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఏఐ. అండ్ ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏఐ అండ్ ఏఐ ఎనేబుల్డ్ టెక్నాలజీస్ లైక్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళే. సో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్, మా ఫ్యాకల్టీ అందరూ పార్టిసిపేట్ చేస్తారు. సో ఇటువంటి గొప్ప అవకాశం కల్పించిన మా ప్రెసిడెంట్ శ్రీ కోనేరు సత్యనారాయణ గారికి, మా వైస్ ప్రెసిడెంట్ శ్రీ కోనేరు హరీష్ గారికి మేము హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఇది కాకుండా మాకు కంటిన్యూస్గా ఈ రీసెర్చ్ మీద, అది ఇప్పుడు ఏఐలో ఉన్న ఎనేబుల్డ్ టెక్నాలజీస్ మీద కంటిన్యూస్గా ఫోకస్ చేసి ఈ యొక్క కాన్ఫరెన్స్లో ప్రతి దాని మీద క్షుణ్ణంగా పేపర్స్ ప్రజెంటేషన్ అనేవి జరుగుతాయి. సో దాంట్లో మనకి డాక్టర్ భరత్ రామకృష్ణ గారు అని చెప్పి